హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక 2 టాపిక్స్ గురించి మనం మాట్లాడుకుందామండి. మొదటి టాపిక్ వచ్చేసి చాలా మెంబర్స్‌కి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఒక ఆడియో అనేది వైరల్ అనేది అవుతుంది. సో, అది ఎంతవరకు నిజము ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం. యెస్టర్‌డే ఆ ఆడియో విన్న తర్వాత నాకే ఒక 5 నిమిషాలు మైండ్ పని చేయలేదండి. అరే యార్! ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఇలాంటి ఆడియోస్ బయటికొస్తా ఉన్నాయంటే, అసలు ఎందుకొస్తా ఉన్నాయనేది కూడా నాకు అర్థం కావట్లేదు. సో, దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఫస్ట్ టాపిక్. సో, రెండో టాపిక్ వచ్చేసి ప్రతి మనిషికి టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైం వాల్యూ గురించి కూడా మనం తెలుసుకుందామండి. ఓకే. సో, ఇంకా మీరు మన ఛానల్‌ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని క్లిక్ చేయండి. డన్? డన్ అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే ముఖ్యంగా యెస్టర్‌డే అండి. చాలా వరకు కొందరి గ్రూప్స్‌లో కావచ్చు, కొందరు నాకు పర్సనల్‌గా గూడా ఆడియోస్ పంపించి, ఇది ఎంతవరకు నిజం సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. నేను ఎప్పుడు కూడా ఏది స్పందించనండి. విచ్ మీన్స్ లైక్ ఎక్కడైనా ఆహ్, గ్రూప్స్‌లో కావచ్చు అలాంటిది ఏదైనా ఉన్నా కూడా నేనెప్పుడు స్పందించను. యెస్టర్‌డే దానికి నేను విన్న దానికి నేను స్పందించాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఆ ఆడియో విన్న తర్వాత నాకే మైండ్ పని చేయలేదు ఒక 5 నిమిషాలు. ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా ఇలా చెప్తా ఉన్నారు ఎందుకు అని. ఆ ఆడియోలో ఏం చెప్తా ఉన్నారు అంటే, పేర్లు మనం చెప్పకూడదు. అది పక్కన పెట్టేద్దాం. ఓకే. మరి ఎందుకు చెప్పారు ఏంటనేది కూడా నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. బట్ వాళ్ళ డౌన్ లైన్స్ ఎవరైతే ఉంటే లైక్ ఏదైనా ఫోర్స్ చేస్తా ఉన్నారా? లేకుంటే ఏదైనా హైప్ ఎందుకు క్రియేట్ చేస్తా ఉన్నారో ఇప్పటికి క్లారిటీ లేదనమాట. ఏం చెప్పారు అంటే, ఒక వ్యక్తికి కాంటాక్ట్ చేసి ఇద్దరు కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతా ఉన్నారు. లైక్ 31 ఏదైతే ఉంటుందో, ఫస్ట్ జాన్ ఏదైతే ఉంటుందో, సో, మనీ అనేది ఆటోమేటిక్‌గా ఆన్‌పాసివ్ నుంచి వాలెట్‌లో చూపిస్తుంది. దాన్ని మనం విత్‌డ్రా పెట్టాలి అనంటే కంపల్సరీగా ఆహ్, సంవత్సరమంతా కూర్చొని మనం విత్‌డ్రాలు పెట్టినా కూడా అమౌంట్ అనేది విచ్ మీన్స్ లైక్ అయిపోదు. ఇంకా ఉంటనే ఉంటుంది. ఇంకా చాలా ఉంటుంది. అంత అమౌంట్ ఇస్తా ఉన్నారు వాలెట్‌లో అని చెప్తా ఉన్నారండి. ఇది ఎంతవరకు నిజమండి ఇంతకు నాకర్థం కాదు. లాజికల్‌గా థింక్ చేయండి. ఇప్పుడు చెప్పేవాడు ఓకే అండి. ఇనేవాడు కూడా అలానే వింటూ ఉన్నాడు కదా! అసలు థింక్ చేయరా? అసలు ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది థింక్ చేయరా? సరే అలాంటిది వస్తుందనంటే నిజం అనుకుంటే ఓకే. ఐ అగ్రీ థట్. అరే యార్! నిజంగంటే ఇస్తున్నారు కదా! హ్యాపీగా ఫీల్ అవుదాం అందరం. అలా ఇచ్చారంటే. ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ఆన్‌పాసివ్ సంస్థ అనేది స్ట్రక్ అయిపోయి హోల్డ్ చేశారని జెప్పేసి యాష్ ముఫారే గారు క్లియర్‌గా చెప్పారు. ఓకే. సో, ఇప్పుడు ఆన్‌పాసివ్‌లో మళ్ళీ ఇన్‌కమ్ ఒస్తుంది. ఇప్పుడు 31 ఫస్ట్ లోపలనే ఇంక మొత్తం అంతా వాలెట్‌లో అందరి వాలెట్‌లో క్రెడిట్ అయిపోతాయి. అది అమౌంట్ విత్‌డ్రా డైలీ పెట్టినా కూడా, సంవత్సరం రోజులు నువ్వు డైలీ పెట్టినా కూడా అమౌంట్ అలానే ఉంటుంది. ఇంకా చాలా ఉంటుంది అమౌంట్ అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంకా అప్లికేషన్ టూలే ప్లే స్టోర్‌లో కనిపియట్లేదిప్పుడు. ఆయన క్రియేట్ చేసిన టూల్సే ప్లే స్టోర్‌లో లేవు. పబ్లిక్‌లోకి మార్కెట్‌లోకి రిలీజే గాలేదు. ఎవడు కూడా ఒక ప్రొడక్ట్‌ని కూడా బై చేయలేదు. కస్టమర్స్. కస్టమర్స్ ఎవరు కూడా ఒక ప్రొడక్ట్‌ని బై చేసి అట్‌లీస్ట్ ఫ్రీ ప్రొడక్ట్స్ అయినా కూడా రిలీజ్ చేసి ఒక 10 మంది యూజ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా! ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో. అసలు ప్రొడక్ట్సే మార్కెట్‌లో లేనప్పుడు వాళ్ళు ఇన్‌కమ్ ఎట్లా ఇస్తారు నాకర్థం కాదు. లాజికల్‌గా థింక్ చేయండి. చెప్పేవాడు ఓకే. ఇనేవాడు ఏమైపోయినారు? ఇనేవాళ్ళకైనా ప్రాక్టికల్‌గా అనిపించాలి గదా! ఇప్పుడు 'యాష్ ముఫారే' గారు అంత క్లియర్‌గా చెప్తున్నారు. పార్ట్ 1 అని చెప్పేసి ఇచ్చాడు. ఇదిరా బాబు ఇది సిట్యుయేషను. ఇట్లా సీఓఓ ఇతనున్నాడు. సీఎఫ్ఓ ఇతనున్నాడని. ఇప్పుడు పార్ట్ 2లో ఏం రివీల్ చేస్తాడో దాని కోసం వెయిట్ జేయాలి. ఒకవేళ ఆయన నిజంగంటే పార్ట్ 2లో ఏదైనా అమౌంట్ గురించి చెప్పాడా అప్పుడు నమ్ముదాం. 'యాష్ ముఫారే' గారు క్లియర్‌గా గ్లోబల్ మీటింగ్‌లో ఆయన ఏదైనా అమౌంట్ గురించి నేను ఇంత ఇస్తున్నానంటే అప్పుడు మాత్రమే నమ్మండి. ఎవరికీ కూడా సెపరేట్‌గా ఇన్‌కమ్ అనేది ఎవరు కూడా వెయ్యరు. ఇప్పుడు ఆ ఆడియో వినేసి నాకు చాలా మెంబర్స్ యెస్టర్‌డే నైట్ నుంచి కాల్స్ చేయడం మొదలుపెట్టారు. సార్ ఎంతవరకు నిజం సార్ అది? ఎంతవరకు కరెక్ట్ సార్? నిజంగంటే వస్తుందా సార్? నాకు చాలా హ్యాపీగుంది సార్. అది ఇది అని చెప్తా ఉన్నారు. అండి మీరు అలాంటి ఆడియోస్ పెట్టడం వల్ల పేద ప్రజలు చాలామంది ఈ యొక్క కమ్యూనిటీలో ఉన్నారు.
ఆ పేద ప్రజలకు ఏమనిపిస్తదంటే హైపొస్తుంది. బాగా హోప్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. హోప్స్ ఎక్కువగా పెరిగిపోయి, వాళ్ళు చేస్తున్న వర్క్స్‌ని కూడా పక్కన బెట్టేసి దీని మీద డిపెండ్ అయితున్న వాళ్ళు ఇంకా ఇప్పటికి చాలా మెంబర్స్ ఉన్నారు. ఎవరికీ కూడా హోప్స్ అనేది పెంచకండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. సో, ప్రాక్టికల్‌గా ఏదైతే జరుగుతుందో అది మాత్రమే ఇన్ కింద వరకు చేరే విధంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ప్రాక్టికల్‌గా. ఓకే. ఒకవేళ ఆ ఇన్‌కమ్ వస్తుందంటే సంతోషమే. బట్ మనం ఎక్కడ గూడా అనౌన్స్ చేయలేదు కదా! 'యాష్ ముఫారై' గారు ఎక్కడ అనౌన్స్ చేయలేదు. పాపప్‌లో ఎక్కడన్నా ఇచ్చాడంటే అక్కడ కూడా ఇవ్వలేదు. అవి 2 పాయింట్స్‌ని మనం బేస్ చేసుకొని మనం ముందుకెళ్ళాలి. రేపనే రోజున నేను మీకు డైరెక్ట్‌గా ఏదైనా ఆడియో పెట్టినా, ఏదైనా వీడియో పెట్టినా, బాబు మీకింత ఇన్‌కమ్ వస్తుందని చెప్పినా కూడా నమ్మకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అలా చెప్పను. హైప్ ఎవరికీ ఇవ్వనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో, ప్రాక్టికల్‌గా ఉన్నది ఉన్నట్లే మనం డిస్కస్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా క్లారిటీతో ఉండాలి. క్లారిటీతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని, వచ్చినప్పుడు ఇన్‌కమ్ తీసుకొని ముందుకెళ్ళడం తప్ప, ఇప్పుడే పనులన్నీ ఆపేసుకొని, హైప్ క్రియేట్ చేసుకొని, హోప్స్ పెంచుకొని ఉండడం నాకిష్టం లేదు. ఓకే. అది ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు తప్పనేది అది మీకు మాత్రమే వదిలేస్తున్నానండి. వినేవాళ్ళు కూడా లాజికల్‌గా థింక్ చేయండి. చెప్పేవాడికి క్లియర్‌గా చెప్పండి. "అరే బాబు! ఎక్కడి నుంచి ఇన్‌కమ్ ఇస్తున్నాడు?" ఫస్ట్ ఈ క్వెషన్ అడగండి. ఆయన చెప్తా ఉన్నాడు. వీళ్ళేమో ఆహా! ఓహో! ఇంక సంతోషం అండి. చాలా హ్యాపీ అండి. ఆ! ఓకే అండి. మనం ఇంకా అన్నీ చేసేద్దాం. మంచిగుంటుంది. సరే అండి మీకు ఇన్‌కమ్ వస్తుంది కదా! ఇంక 2, 3 రోజుల్లో ఇన్‌కమ్ పడిపోతుంది కదా! మీరు జాబ్ బంద్ చేస్తారా? అని చెప్పేసి అడుగుతున్నారు. అది దైవ నిర్ణయం అని చెప్పేసి అంటా ఉన్నారు వాళ్ళు. ఇది కరెక్ట్ కాదండి. ఓకే. ఇది 100% కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగంటే అటువంటి ఇన్‌కమ్ ఎక్కడైనా వచ్చుందంటే స్క్రీన్ షాట్స్ పెట్టండి. క్లియర్‌గా చూపించండి. క్లారిటీ ఇవ్వండి. క్లారిటీతో చెప్పండి ఏదైనా గాని. మనకు నోరుంది, నాలుక ఉందని చెప్పేసి ఎలా పడితే అలా చెప్పేసి మనం చేయడం వల్ల దాని ద్వారా 10 మందికి లాస్ ఒస్తుందని మాత్రం మర్చిపోకండి. దిస్ ఈస్ ఫ్యాక్ట్ అండి. ఓకే. ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్‌గా ఉండండి. ప్రాక్టికల్‌గా థింక్ చేయండి. ఎక్కడ ఏది జరుగుతుందనేది దాన్ని బేస్ చేసుకొని మాత్రమే ముందుకెళ్ళండి. నెక్స్ట్ పాపప్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నా. నాతో పాటు మీరందరూ కూడా వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ పాపప్‌లో ఏమొస్తుందనేది కూడా మనం తెలుసుకొని ముందుకెళ్దామండి. క్లియర్? ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇంకా అమౌంట్ రాలేదు. వచ్చి ఉంటే అన్ని క్లారిటీ వచ్చేదండి. ఓకే. సో, నెక్స్ట్ మనం టైం గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మెంబర్సు అంటే నేను నా పర్సనలైజ్డ్‌గా నేను చెప్తా ఉన్నానండి. ఇప్పుడు ప్రతి మనిషి లైఫ్‌లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. మనము డబ్బు కావాలంటే మళ్ళీ సంపాదించుకుంటాం. హెల్త్ బాగోలేకపోతే ఇంప్రూవ్ చేసుకోవచ్చండి మళ్ళీ. అంటే మంచి ఫుడ్ తీసుకొని, మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకొని, మంచి హెల్తీ ఆహ్, ఉన్నాయి అన్నీ ఉన్నాయి. మనం హెల్త్ కూడా మంచిగా చూసుకోవచ్చు. కానీ వన్స్ ఒకవేళ టైం గడిచిపోతే ఆ టైంని మళ్ళీ వెనకకి తీసుకురాలేమండి. టైమ్ ఈస్ వెరీ, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్స్. చాలా ఇంపార్టెంట్ మన లైఫ్‌లో టైం అనేది. ఎవరికైనా ఒక హాస్పిటల్‌కెళ్ళి ఒక క్యాండిడేట్‌కి ఏదైనా సిట్యుయేషన్ బాలేక ఒక హాస్పిటల్‌కి వెళ్తే ఆ డాక్టర్ ఇంకొక 10 నిమిషాల ముందు తెచ్చుంటే బాగుండు అని ఆ క్యాండిడేట్‌కి చెప్తే ఆ క్యాండిడేట్‌కి తెలుస్తుందన్నమాట. టైమ్ వాల్యూ ఏంటనేది. సీ ఎవ్రీ డే ఇంపార్టెంట్. ఎవ్రీ టైమ్, ఎవ్రీ మినిట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఈరోజు చూడండి ఫర్ ఎగ్జాంపుల్‌గా నేనేదైనా ఒక డైలీ ఒక 5:30కి నేను లేసి నేను నా టైమ్ పంక్చువాలిటీని నేను కరెక్ట్ వేలో ఫిక్స్ చేసుకొని నా టైమింగ్స్ పరంగా వర్క్ చేశానంటే నాకు చాలా టైం మిగులుతున్నట్టు అనిపిస్తుందన్నమాట. ఓకే. సో, ఆ టైంలో ఇంకేది చేయాలి? కొత్తది ఇంకేది చేద్దాం? ఇంకా కొత్తదేదైనా నేర్చుకుందామా? అలాంటిదుంటుందండి. ఓకే. కొన్ని కొన్ని సార్లు ఏమనిపిస్తదంటే, నేనేదైనా ఆఫీస్ వర్క్స్‌లో బిజీ షెడ్యూల్‌లో ఉన్నాననుకోండి, వెంటనే టైం అయిపోయిందనుకో అరే యార్! అప్పుడే అయిపోయిందా నైట్ ఈ డే మొత్తం అయిపోయింది అప్పుడే అనిపిస్తుందండి. సో, వాట్ ఐయామ్ సేయింగ్ టైమ్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మంచిగా మీ పనులు మీరు చేసుకుంటూ, హెల్త్‌ని మంచిగా చూసుకుంటూ, మీ వర్క్స్‌ని మీరు ప్రియారిటీ తీసుకొని, టైమ్‌ని వేస్ట్ చేసుకోకుండా, ఈరోజు మన దగ్గర ఏజ్ ఉంది. ఏజ్ ఉన్నప్పుడు మాత్రమే మనం కష్టపడాలి. మంచిగా ఇన్‌కమ్ సంపాదించుకోవాలి. సోర్సెస్ బయట చాలా ఉన్నాయండి. డబ్బు సంపాదించుకునే సోర్సెస్ చాలా ఉన్నాయి. మీరేదైతే కష్టపడుతున్నారో మీరు నెలకు 15,000 సంపాదిస్తున్నారా? 20,000 సంపాదిస్తున్నారా? 30,000 వాటెవర్ ఇట్ మే బి. మీ సంపాదన ఎంతైతే ఉందో దాంట్లో అప్రాక్స్ ఒక 20%
సేవింగ్‌లోకి తీసుకెళ్ళండి. ఇన్‌కమ్ అనేది. సేవింగ్‌లోకి తీసుకెళ్ళండి. రిమైనింగ్ 80% మీరు అది మీ పర్సనలైజేషన్స్ ఖర్చులు కావచ్చు, ఇంకేదైనా ఉండొచ్చేమో గానీ అట్‌లీస్ట్ 20%ని మీరు సేవింగ్‌లోకి తీసుకెళ్ళండి. మెయిన్ థింగ్ ఏంటంటే లాయల్టీకి తగ్గట్లు పనులు చేయకండి. అసెట్‌కి పనులు చేయండి. అసెట్‌కి తగ్గట్లు పనులు చేసుకోండి. అసెట్ ఇంపార్టెంట్. లాయల్టీ ఇంపార్టెంట్ కాదండి ఈ కాలంలో. అసెట్ ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు నువ్వు ఒక కార్ తీసుకున్నావంటే అదొక లాయల్టీ. దాని ద్వారా వాల్యూ పెరగదండి. దాని ద్వారా వాల్యూ పెరగదు. ఇప్పుడు నువ్వు ఒక ఫార్చునర్ కార్ తీసుకున్నావు. కార్ తీసుకున్న తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత నువ్వు ఆ ఫార్చునర్ కార్ సేల్ చేయడానికి వెళ్తే రేట్ అదే రేట్‌కే పోతుందా? లేకుంటే రేట్ ఎక్కువ పోతుందా? పోయేది కదా! అది లాయల్టీ. ఓకే. సో, అసెట్‌గా పెట్టుకోండి. మీరు ఏది చేసినా అసెట్‌గా పని చేసుకోండి. దట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నీ దగ్గర డబ్బున్నప్పుడు లాయల్టీగా బతకొచ్చు. ఓకేనా? మన దగ్గర మేనేజబుల్‌గా ఉంది అన్నప్పుడు అసెట్టే తీసుకోవాలి. అసెట్ కంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. బంగారు గోల్డ్ అండి. 10 ఏళ్ల కిందట నేను దాదాపుగా ఒక రూ. 20,000 తులం బంగారం మనం కొనుక్కున్నామంటే, ఇప్పుడు ఒక తులం బంగారం ఎంతుందండి? దాదాపుగా అప్రాక్స్ రూ. 1,50,000 ఉంది ఈరోజు గోల్డ్ ప్రైస్. దాన్ని అసెట్ అంటారు. వాల్యూ పెంచేది మనం తీసుకోవాలి. వాల్యూ తగ్గించేది కాదండి. సో, ప్రతి ఒక్కరు కూడా టైమ్ వాల్యూ చాలా ఇంపార్టెంట్. టైమ్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ప్రతి ఒక్కరిని కూడా నేనేం చెప్పేదంటే టైమ్‌ని మేనేజ్ చేసుకోండి. డేని ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి. వర్క్ అనేది ఆల్టర్‌నేట్ ఇన్‌కమ్స్‌ని మనం క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే. మనిషి ఆలోచించి పని చేస్తే సాధ్యం కానిదంటూ ఏది లేదండి. సంపాదించంది లేదంటూ ఏది లేదండి. అన్ని పనులవుతాయి. పాసివ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి. యాక్టివ్ ఇన్‌కమ్స్ ఉన్నాయి. డిఫరెంట్ ప్లాట్‌ఫార్మ్స్‌లో మల్టిపుల్ ఇన్‌కమ్స్ కూడా సంపాదించుకునే ఎన్నో ప్లాట్‌ఫార్మ్స్ మన చేతిలో ఉన్నాయి. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్‌గా నేనొక బ్యాంక్ ఎంప్లాయీని. రెండవది ఆల్రెడీ నాకొక స్మాల్ స్కేల్ బిజినెస్ ఉంది. గోల్డెన్ ట్రీ బిజినెస్ అని చెప్పేసి నాకుంది. ఇంటీరియర్ ఫర్నిచర్స్ బిజినెస్ అండి అది. దిస్ ఇస్ ద సెకండ్ టైప్. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాను. నా ఫ్యూచర్ రేపటి రోజున, రేపనే రోజున పిల్లల గ్రోత్ కోసం అని చెప్పేసి మ్యూచువల్ ఫండ్స్‌లో ఈ రోజు నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి. స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉన్నాను. నా సంపాదన 100%లో నేను డివైడేషన్ పెట్టుకుంటానండి. కంపల్సరీగా. 10% దీనికి, 10% దీనికి, 20% దీనికి, 50% దీనికి. ఈ విధంగా డివిడేషన్ ఉంటుంది. ఒక 5% సమ్ పర్సన్స్‌కి. నా సంపాదనలో ప్రతీది కావచ్చు, ఒక 5% కావచ్చు, లేదా ఒక 6%, 10% వరకైనా కావచ్చు. సంపాదించిన దాంట్లో 10 మందికి ఇచ్చే విధంగా ఉండాలి. అప్పుడు ఇంకా మనకి ఎక్కువొస్తుందండి. ఏదో లాజికల్‌గా ఏదో మీకు మాట ఉంది కాబట్టి చెప్తా ఉన్నారనుకోకండి. దిస్ ఈస్ ఫ్యాక్ట్ అండి. ఓకే. సో, టైం చాలా ఇంపార్టెంట్. వేస్ట్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు యాక్టివ్‌గా మీ పనులు మీరు చేసుకుంటూ, టైంని మేనేజ్ చేసుకుంటూ, ఆల్టర్‌నేట్ ఇన్‌కమ్స్ పరంగా కూడా ఫోకస్ చేసుకోండి. అలా అని చెప్పేసి ఏదో పెద్ద పెద్ద కంపెనీస్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టేసి, మార్కెటింగ్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టేసి మీరు మోసపోకండి. ఓకేనా? ప్రతిదీ ఎక్స్‌పీరియన్స్ పొంది, మంచిగా ఆలోచించుకొని ముందుకెళ్ళండి. ఆలోచించుకొని పనులు చేసుకోండి. ఏదో ఇన్‌కమ్ వచ్చేస్తుంది అన్‌పాసివ్‌లో అని చెప్పేసి డిపెండ్ అయిపోయి ఉండిపోకండి. ఇన్‌కమ్ వస్తుంది. ఇన్‌కమ్ రాదని నేను చెప్పట్లేదు. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. ఆయన చెప్పాలి 'యాష్ ముఫారీ' గారు వచ్చి మనకు క్లియర్‌గా అన్ని క్లారిటీ ఇచ్చిన రోజు, ఆ రోజు మీరు దాని మీద డిపెండ్ అవుతారా? మీ యాక్టివ్ ఇన్‌కమ్ మీద డిపెండ్ అవుతారా? మీకి. అది మీరు మీ మీరు మీరు ఆలోచించుకోవాలది. క్లారిటీ అండి అందరికి. సో, ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్‌గా ఉండండి. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే మీరు పనులు చేస్తున్నారో, ఆ పనులు చేసుకొని ముందుకెళ్ళండి. ఈ వీడియోలో ఉన్న కాన్సెప్ట్ మీకు ఇంకా అర్థం కాకపోతే వెనక్కెళ్ళి మళ్ళీ చూడండి. క్లారిటీ. అండ్ వన్ మోర్ థింగ్ అండి. ఇంకా ఎవరైతే ఇంటర్‌లింక్‌లో జాయిన్ అవ్వలేదో జాయిన్ అవ్వండి. ఎందుకు సార్ మీరు ఈ యొక్క 'విక్టర్ విత్ యాష్‌లో' చెప్తూ ఉన్నప్పుడు ఇంటర్‌లింక్ చెప్తున్నారంటే దట్ ఈస్ ఫ్రీ ప్రాజెక్ట్ అండి. ఎందుకు చెప్పకూడదు నాకు అర్థం కాలేదు. దట్ ఈస్ ఫ్రీ ప్రాజెక్ట్ రైట్? రూ. 10 ఇన్వెస్ట్‌మెంట్ పెడతా ఉన్నావు. ఒక రూపాయి ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నావు. రూ. 100 ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నావు. లేదు కదా! నీకు నచ్చిందా జాయిన్ అవ్వు. నీకు నచ్చలేదా కామ్‌గుండు. జాయిన్ అయ్యేవాడు జాయిన్ అవుతాడు. డబ్బు సంపాదించుకునేవాడు సంపాదించుకుంటాడు. దట్ ఈస్ ఆల్సో ఆల్టర్‌నేట్ ఇన్‌కమ్. రోజుల్లో రోజు మొత్తంలో నువ్వు ఒక్క నిమిషం ఖాళీగా ఉండలేవా? ఉంటావు కదా! నిమిషమే అండి. ఆ నిమిషమే చెయ్యి ఈ పని. వేస్ట్ పనులకు మనం టైం కేటాయించే బదులు, లాభం వచ్చే పనులకు మనం టైం కేటాయించడంలో తప్పులేదండి. నువ్వు ఒక క్లెయిమ్ చేయడం వల్ల నీకొచ్చే కాయిన్స్ 30 100 1000 ఎన్ని టోకెన్స్ అయినా కావచ్చు. ఆ టోకెన్స్ ఒకవేళ రేపు ఐటీఎల్ కాయిన్స్‌కి వెరిఫై అయిపోయిందంటే
ఒక్క కాయిన్ వాల్యూ రూ. 270 నుంచి రూ. 370 దాకా ఉంటుందని చెప్తా ఉన్నారు. రీసెంట్‌గా 28 రోజున మీటింగ్ జరిగిన దాన్ని బేస్ చేసుకుంటే. 10 నుంచి రూ. 40 నుంచి పోయి 200 పైనే ఉందంటున్నారు. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లాజిక్ చెప్తాను చూడండి క్లియర్‌గా. పై నెట్వర్క్ ఎగ్జాంపుల్ మనకిక్కడ. ఒకప్పుడు పై కూడా మేమంతా అలానే అనుకున్నాం. ఏదంతా వేస్ట్, ఇదంతా క్రిప్టో ఎక్స్‌చేంజ్ యాడ్స్ పెట్టేసి వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి ఆ కంపెనీస్ అనుకున్నాం మేము గూడా. కానీ పై లాంచ్ అయిపోయింది. మార్కెట్‌లో ఫస్ట్ పై లాంచ్ అయిన రోజు రూ. 270, రూ. 280 ప్రైస్ పోయిందండి. దాని బ్యాడ్ లక్ ఏంటి అనంటే, ఆ కంపెనీ ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్ కరెక్ట్‌గా పెట్టలేదు ఇంకా. అంటే ఆ కాయిన్స్ రేటుని తగ్గిపోయింది. ఎందుకు? కమ్యూనిటీ ఆగలేదు. సెల్ చేసేసారు. అరే యార్! రూ. 270 నా దగ్గర 10,000 కాయిన్లు ఉన్నాయి. అమ్మితే 20 లక్షల దాకా వస్తది. లక్షల్లో ఇన్‌కమ్ వస్తది. అని చాలా మెంబర్స్ అమ్మిన వాళ్ళే. ఇప్పటికి స్టిల్ అమ్ముతూనే ఉన్నారు ఇంకా పై కాయిన్స్. ఇంకా ఆ కాయిన్ రేట్ ఎక్కడ పెరుగుతది? పెరగదు. ఇప్పుడు రూ. 18 పడిపోయింది. బట్ ఇంటర్‌లింక్ నెట్వర్క్‌లో అలా కాదండి. ఇంటర్‌లింక్ నెట్వర్క్‌లో ట్రెజరీ కంపెనీ అసెట్‌గా చేస్తా ఉన్నారు. ఇంటర్‌లింక్ నెట్వర్క్‌లో ట్రెజరీ. ఓకే. సో, ట్రెజరీ కంపెనీసు యాడ్ అయ్యాయి ఇక్కడ అన్నీ. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ లాజిక్ చెప్తాను చూడండి. రేపటి రోజున కాయిన్ లిస్ట్‌లో యాడ్ అయిపోయినా కూడా మనమంతా కమ్యూనిటీ ఒకవేళ సెల్ చేసినా కూడా, ఇఫ్ ఇన్ కేస్ సెల్ చేసినా కూడా కాయిన్ రేట్ డంప్ అవ్వకుండా పంప్ అయ్యే విధంగా వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి ఈ కంపెనీస్ అన్నీ ఇన్వెస్ట్‌మెంట్ చేశారు కదా ఇక్కడ. వీళ్ళందరూ హోల్డ్ చేస్తారు ఇక్కడ. ఈ కంపెనీసు సెల్ చేయకుండా ఆ కాయిన్‌ని హోల్డ్ చేయడం వల్ల కమ్యూనిటీ ఒకవేళ సెల్ చేసినా కూడా కాయిన్ వాల్యూ తగ్గకుండా పంప్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటుంది. ఓకేనా? సో, దిస్ ఈస్ వెరీ లాజికల్. ఇక్కడే అర్థమైపోతుంది మనకు. వితిన్ 1 ఇయర్‌లో ఇంత బూస్టప్ అయితుంది ఇంటర్‌లింక్ అనేది. ఫ్రీగా వచ్చిన మైనింగే కదా! చేసుకోండి. రేపొద్దున లిస్ట్ అయిందనుకోండి, ఒక కాయిన్ వాల్యూ రూపాయి పోయిన చాలు. నీ దగ్గర ఒక 10,000 ఐఎల్‌టీ కాయిన్స్ ఉన్నాయనుకో, ఐటీఎల్ కాయిన్స్ ఉన్నాయనుకోండి, మంచిదే కదా! రూ. 10,000 వచ్చినట్లే కదా! అదే ఒకవేళ ఒక రూ. 100 పోతే నీ దగ్గర ఎన్ని పైసలున్నట్లు? మంచి ఇన్‌కమ్ అయితే వస్తది కదా! వీటి మీద ఫోకస్ చేయండి. ఎవడెవడో ఏదో పెడతా ఉన్నారు ఆడియోస్ మీద ఫోకస్ చేసి, మీ వర్కులన్నీ ఆపేసుకొని, మీ లైఫ్‌లన్నీ ఇక్కడే స్టాప్ చేసేసుకొని, హోప్స్ అన్నీ ఎక్కువ పెంచేసుకొని ఏదో అయిపోతామని చెప్పేసి, పగటి కలలు మాత్రం కనకండి. డ్రీమ్ ఉండాలి ప్రతి మనిషికి. పగటి డ్రీమ్స్ కూడా ఉండాలి. అన్నీ ఉండాలి. బట్ అది ఇంపాక్ట్ ఎలా ఉండాలంటే ప్రాక్టికల్‌గా ఉండాలి. అయ్యే విధంగా ఉండాలి. నిజంగా ఉండాలి. అలాంటి డ్రీమ్స్‌ని కనండి. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గుడ్ డే. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్‌తో కలుద్దాం. ఇంకా ఎవరైతే డౌట్స్ ఉన్నాయి, క్లారిటీ లేదు అనుకున్న వాళ్ళు కామెంట్స్‌లో మెసేజ్ చేయండి. నేను క్లారిటీ ఇస్తాను. థాంక్ యూ సో మచ్.